అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు? శనగపిండి బియ్యం పిండి వేసి మురుకులు చేస్తున్నా. సో ఇది బియ్యం పిండా? ఇది బియ్యం పిండి. ఇలాగ శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండి జల్లెడ పట్టి పెట్టినా, ఈ శనగపిండి జల్లెడ పట్టుకున్నా. సో ఎంత బియ్యం పిండికి ఎంత శనగపిండి? ఇక కిలో బియ్యం పిండి, పావు కిలో శనగపిండి. ఓకే, ఇది పావు కిలో ఉంటుంది. సో కిలో బియ్యం పిండికి పావు కిలో శనగపిండి. మనం పప్పు తీసుకొని పట్టించుకున్నా కానీ ఇక గిన్నెలో ఉంటుంది కదా, ఇలా వస్తుంది. అందుకే జల్లెడ పట్టు. ఇప్పుడు శనగపిండి వేసినాం కదా, ఇక జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు వామ వేసుకుందాము. నువ్వులు, మంచి నువ్వులు. సో జీలకర్ర, వామ, నువ్వులు. కొంచెం పసుపు, కారం మనం రుచికి సరిపోయేటట్టు వేసుకుందాము. ఉప్పు తగినంత వేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం చూడండి. ఇక పసుపు, ఇక ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, కారము, ఇక వామ, జీలకర్ర మీద కారం పడుతుంది, జీలకర్ర, ఇక నువ్వులు, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇలా ఇప్పుడు ఏమి వేడి నూనె, వేడి నీళ్ళు ఇవన్నీ ఏం పోసరొద్దు. ఇవన్నీ పోసి ఇవన్నీ వేసాం కదా, ఇవి మంచిగా పిండి పట్టిస్తాము. సో వెన్న, వేడి నీళ్ళు, వేడి నూనె అది చేసే విధానంగా ఉండాలి. ఇది ముందుగా ఇవన్నీ వేసి మనం పిండికి బాగా పట్టిస్తే ఏది పట్టదు. ఇక మనం వెంటనే వేడి నీళ్ళు పోసి అది పోసి ఇట్లా పోసి కలుపుతామా, ఆయిల్ ఎక్కువ గుంజుతుంది. ఆ మురుకులు బాగుంటాయి, ఈ మురుకులు బాగుంటాయి. అవి ముఖవాసన వస్తాయి. ఈ వానకాలంలో ఇవి ముఖవాసన రావు. సో వేడి నీళ్ళు, వేడి నూనె ఏది లేకుండా కూడా పిండి ఇట్లా తడుపుకోవచ్చు. సో మొత్తం అన్ని పిండికి పట్టించేయాలా? మొత్తం ఇలా పిండికి పట్టించింది అలాగుంటుంది. ఏదో ఇక కారం ఉప్పేసి నీళ్ళు పోసి పిస్తే అది వేరే ఉంటుంది. అందులో ఏముంటుంది అంటే దానికే ఉంటుంది, దీనికే ఉంటుంది. పిండికి పట్టించిందే బాగుంటుంది. ఇప్పుడు చల్ల వాటర్ చల్ల నీళ్ళు తీసుకున్నా. చల్ల అంటే నార్మల్ వాటర్, నార్మల్. చల్ల అంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న నీళ్ళు అనుకోగలరు. అదేం కాదు, బిందెల నీళ్ళు, నార్మల్ వాటర్. మన కాసి చల్లారగా చేసిన నీళ్ళు కూడా కావు ఇవి, బిందెల నీళ్ళు, మనం తాగే నీళ్ళే. సో మొత్తం అన్ని పిండికి పట్టించినాకనే నీళ్ళు పోసి, పిండికి మంచిగా పట్టించినాకనే నీళ్ళు పోసి కలుపుకోవాలి. సో పిండి వంటలు చేస్తే కింద కూర్చొని చేసేది మంచిగా ఉంటుంది కదా. పిండి వంటలు చేస్తే కింద కూర్చొని చేసుకుంటేనే మంచిగా అన్ని విధాలు అన్ని దగ్గర ఉంటాయి. అన్నీ పోసుకొని మంచిగా కూర్చొని తీసుకోవచ్చు. ఇక నిలబడి చేయాలంటే పావు కిలో పిండి చేస్తాం చూడు, పావు కిలో అర్ధ కిలో అయితే వంటపాడం మీద చేయొచ్చు. కానీ కిలోలో పిండి చేస్తే మాత్రం కింద కూర్చొని చేయాలి, వంటపాడం మీద కూర్చొని అవుతుంది. ఆ పిండి తడిపేలోపే ఇంతసేపు అవుతుంది. కింద కూర్చొని దాదాపు అన్నీ దగ్గర పెట్టుకొని చేస్తే మాట కింద కూర్చొని మంచిగా ఉంటుంది, జల్దీ అయిపోతుంది పని కూడా. వంటపాడం మీద ఎన్ని అని ఒక్కొక్క దానికి పోవాలి, ఒకటి వేయాలి, పోవాలి, కలపాలి, అట్లా.
సో అన్ని ఉప్పు డబ్బా పసుపు అట్లా దగ్గర పెట్టుకొని కూర్చున్నాం పక్కకు పెట్టుకుంటే ఇవన్నీ ఇట్లా దగ్గర పెట్టుకొని కూర్చున్నాం అనుకో అన్ని పటాపట్ వేసుకుంటే ఇక నీళ్ళు పోసి పిదుకుంటే అయిపోయి పిండి వాటర్ చూసుకుంటే పోసుకోవాలి కొన్ని కొన్ని, ఎందుకంటే ఒకటేసారి అయితే కదా మళ్ళీ పిండి పలసగా అయితే ముక్కు మంచిగా రాదు. మొత్తానికి పిండి దడుపుడు అయితే అయిపోయింది. ఇది అంత గట్టిగా తప్పదు, అంత మెత్తగా తప్పదు. ఇప్పుడు కొన్ని వాటరు గిన్నె వాటర్ పోసుకోవాలి. పోసుకొని మురుకుల పావు ఉంటుంది కదా, ఈ పావుకు లోపల వాటర్ ఇట్లా రుద్దాలి. నూనె పెడతాను కానీ నేను నూనెనే వాడేస్తాను, అన్ని వాటర్తో వేయాలి. వేసుకొని మనం ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకుందాం ఇలా కడాయిలా. సో డీప్ ఫ్రై సరిపడా ఇక నూనె పోసుకున్నాం కదా, నూనె వేడి కావాలి. ఇది ఇంకా మురుకుల పావులు పెట్టుకున్నాం కదా, ఇలా పేపర్ మీద ఇట్లా కవర్ ఉంటాయి కదా, పాల కవర్ కానీ ఏవి కానీ డీమార్ట్కి వెళ్ళి చేస్తాం కదా, ఆ కవర్ ఇట్లా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మనం కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. చిన్నగా అంటే చిన్నగానే, పెద్దగా అంటే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. ఇట్లా డైరెక్ట్ ఆయిల్లో వేయనికి రానోళ్ళు ఇట్లా వేసుకోవచ్చు. ఇదే మంచిది ఇట్లా చేసుకునేది, అంటే ఆవిరి తగలకుండా ఉంటుంది. ఆవిరి తగలకుండా అది నూనె ఆగింది ఉంటుంది, ఇట్లా వస్తాం కదా, అదే ఈ ఆవిరి వస్తుంది ఆ బాగా పక్కకు తడుతుంది. ఇట్లా అయితే మంచిగా ఇట్లా చేసి మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె ఆగిందో చూసుకుందాం. సో చూడండి, ఒకటేసారి 4 ప్రెస్ చేసి పెట్టుకుంటే అయిపోయాయి. నూనె ఆగిందేమో చూస్తాం, కొంచెం వేసి. ఇంకా కాగలేదు, కాగితే నూనె కాగితే అది మీద తీరుతుంది. ఇప్పుడు నూనె వేడి అయింది, ఇప్పుడు వేసుకుందాం. ఇది ఇట్లా చేసి ఇట్లా వేసుకోవాలి. సో అక్కడ ఫ్రై అయ్యేలోపు ఇంకో బ్యాచ్ అవి కాలే వరకు ఇప్పుడు ఇక్కడ ఇలా మన ఈ పావుల మళ్ళీ నీళ్ళు రుద్దాలి. వాయికి నీళ్ళు రుద్దకోవాలి, లేకుంటే ఈ సైడ్కి దీనికి ఎండిపోతుంది కదా, మళ్ళీ మురుకు రాదు. అక్కడ అవి కాలేదు కాబట్టి మనం ఇక్కడ చేసుకోవాలి. బోండా ఐడియా చిన్నగా ఉన్నది, అందుకే నేను నా చిన్నగానే వస్తాయి. పెద్ద బండి ఉంటేనేమో వెడల్పు వేసుకొని చేసుకోవచ్చు, 4-5 చేసుకోవచ్చు. ఇక్కడ 4 పిల్లలు వచ్చుకున్నాం కదా, ఇక ఇవి మలిపి వేసుకుందాము. సో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బుడగలు పోయిన దగ్గర కాల్చుకోవాలి. ఈ బుడగలని పోయినా అనుకో అప్పుడు మురుకు మంచిగా కానియాలి. ఇలా కాలకపోతే ఇట్లా తెల్లగా ఉంటుందా, ఇక కాలిందని ఇట్లా తీస్తామా, ఇది పచ్చిగా ఉంటుంది. అవును, లోపల పచ్చిగా ఉండి నూనె కూడా బాగా వీగుతుంది. మొత్తం కాలింది అనుకో మురుకు నూనె ఉండేది మంచిగా ఉంటుంది. సో
సో బుడగలు తక్కువ అయితే ఇంకా మంచిగా కాలినట్టు ఈ బుడగలు పోయిన దగ్గర కాల్చుకోవాలి. ఇక బుడగలు వచ్చి తక్కువైంది కదా, ఇప్పుడు బుడగలు చాలా తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మురుకులు కాలినట్లు ఇప్పుడు తీసుకోవాలి. ఇక ఇట్లా నూనె పోయిన దగ్గర పట్టుకోవాలి కొంచెం. ఇప్పుడు నూనె అంతా వీటికి ఉన్న నూనె అంతా వీటికి కారిపోయేది. నేను వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒత్తుకున్న బిళ్ళలు ఉన్నాయి కదా, మళ్ళీ వేసుకుందాం. అన్నీ ఇలాగే చేసుకోవాలి మనము. ఇక్కడ వాయి వేసి ఇక్కడ ఒక వాయి 4 బిళ్ళలు వచ్చుకునేటాల కదా, ఇక్కడ ఇవి కాగుతాయి. ఇవి కాలంగానే ఇవి తీసి వేసుడు తొందరగా అయిపోతుంది. లేకపోతే ఇవి తీసినాక మళ్ళీ ఒక వాయి ఇల్లు వత్తాలంటే కొంచెం ఇది అవుతుంది. ఇల్లు వత్తాలంటే ఇట్లా చేసుకోరు. మీరు చేసుకునేది ఎక్కువ ఆయిల్ తినొద్దంటే కూడా ఈ రకంగా చేయరు. పిండిలలో నూనె గీనె పోసి చేయకూడదు. ఎక్కువ తినేసోడ కూడా వేయకుండ్రి, వేడి నీళ్ళు పోయకూడదు. ఇలా చేసుకొని తినాలనుకుంటే తినే సోడా మెయిన్గా అసలు వాడకపోతే బెటర్. వాడంతే బెటర్. నేను తినే సోడా కూడా ఎక్కువ ఏమిట్లా వాడ. ఇప్పుడు మంచి బజ్జీలు ఇట్లా ఏమైనా చేస్తే మంచి పొంగాలనే ఇంత వేస్తారు కదా, దోశలు కానీ ఇడ్లీ కానీ ప్రతి దాంట్లో ఇడ్లీలలో కూడా వేస్తారు కొంతమంది. వడ కానీ టిఫిన్స్ ఏ దాంట్లోని ఈ తినే సోడా కొంచెం బంద్ చేయండి ఎవరన్నా కానీ. తినే సోడా వేస్తే ఆరోగ్యానికి ఇప్పుడు అసలే మందుల తిండీలు ఆరోగ్యానికి మంచిగా తినే సోడా అసలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మురుకులు ఇట్లా చేసుకొని తినండి, మీకు చాలా బాగుంటాయి. ఈ నూనె వీటి నూనె కూడా పడదు, ముఖ వాసన అనేది ఉండదు, మంచిగా ఉంటాయి. ఎదుగు కూడా మంచిగా. అవి బాగా ఎందుకు పురపుర అంటే ఈ పురపుర అంటే కానీ ఆయిల్ కాచిపోసి ఇవన్నీ వేసి అంత అవసరం చేసుడు. ఒకసారి అనే చేసుకుంటాం కానీ ఇవి అయిపోయిన కొద్ది చేసి పెట్టుకోవచ్చు. నూనె సాంబార్లాగా ఏముండయి, మంచిగా ఉంటాయి. పిల్లలకైనా మనకైనా చాయలు వేసుకొని తిండికి బాగుంటాయి. వాన పడుతుంటే టైంపాస్ తిండికి వస్తాయి, బాగుంటాయి. ఈ తినే సోడా బయట హోటల్లో కానీ స్వీట్ షాప్లో కానీ వాళ్ళ లాభానికి వేస్తారు. వాళ్ళు గిరాకీ రావాలని వాళ్ళు ఉబ్బుతో వస్తాయి అన్నట్టు బజీలలో వడలలో వేస్తారు. కానీ మనం ఇంట్లో చేసుకుంటే వేయదు. ఇప్పుడు వీడియోలో చాలా మంది ఎంత చాలా చెట్టుతో వేస్తున్నారు, కొంతమంది చూస్తున్నారు. ఊకే తినే సోడా ఎక్కువ వేస్తారు. అట్లా వేయకుండా తినకుండా కూడా ఒకవేళ వేయాలనుకున్నా కానీ చిటికెడు గిట్ల పడి గిట్ల పడినట్లు వేస్తే కూడా చాలు. కాకపోతే పిండి కొంచెము ఒక అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకుంటే ఏ తినేసోనా పడదు. బజ్జీలలో కానీ వడలలో కానీ మంచిగా వస్తాయి. దోశల పిండి ఇడ్లీ పిండి కూడా మంచిగా పొంగిందంటే ఇంకేం అవసరం లేదు. దానిలో అన్నం కూడా వేస్తారు. ఎందుకు మనం ఇడ్లీలలో ఏంటమ్మా, ఇడ్లీ పిండి మంచిగా మినపప్పు వంగిందంటే మంచిగా నానిందంటే ఇంత రాత్రికి నానబెడతాం, మంచిగా నానుతుంది. ఇడ్లీలు మంచిగా దూదులాగానే వస్తాయి. అవి వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ దూదులాగా వచ్చినాయి. మల్లెపూలా కానీ ఆరోగ్యకరానికి చాలా చెంచడు వేస్తారు వాళ్ళ తినేసోడా. అది వంట సోడా గింత కాదు, గింత వేస్తారని అవ్వనొచ్చు చెంచాడా. నేను చాలా వీడియోలలో చూసిన అట్లా వేసుకోకూడదు, మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఇలా చేసుకుంటే టేస్ట్ ఏమి వస్తుంది, అలా ఖాళీ పొంగుతుంది అంతే, టేస్ట్ అనేది ఉండదు. సో మిగతా పిండి మొత్తం ఇదే విధంగా చేసుకోవాలి. ఇంకా అన్నీ అయినాక మళ్ళీ చూపిస్తాను నేను. అన్నీ ఇట్లా నేను ఇప్పుడు ఎట్లా చేస్తున్నా అట్లా చేసుకోవాలి. అన్నీ తయారైనాక అంత పిండి అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను. సో చూసి కదండి, ఫైనల్లీ మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. సూపర్ మురుకులు. ఇక ఈ నూనె కూడా అస్సలు నూనె అనేది ఉండదు. ఇక ఆయిల్ లెస్ మురుకులు అనొచ్చు. ఇక ఇవి తింటే ఏం కాదు. నూనె సాంబార్ అంటే నూనెలు నెయ్యి ఎక్కువ ఇది వెన్న వేసి చేసుకుంటారు. నూనె సాంబార్ ఉంటుంది, ముట్టి నూనె కాకినట్లు. ఇలా అస్సలు నూనె అనేది ఉండదు, మంచిగా ఉంటుంది. టైంపాస్కు చాయ్లో కూడా వేసుకొని తినొచ్చు. సో చూసిరు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టాలి. అలాగే మా వీడియోని హైప్ చేయండి. బాయ్ బాయ్.